బలిచక్రవర్తి సుతుల లోకానికి చేరుకొని పాతాళ సామ్రాట్టుగా ప్రతినిత్యం విష్ణు పాదాలను అర్చిస్తూ ఉన్నాడు. దేవతలకు స్వర్గము, దేవేంద్రుడికి స్వర్గాధిపత్యము తిరిగి లభించాయి. బలి ఉండే సుతలలోక ద్వారాన్ని, వేత్రదండాన్ని పట్టుకొని వామన రూపుడైన విష్ణువు కాపలా కాస్తుండగా ఒకప్పుడు రావణుడు సుతలాన్ని జయించాలని వెళ్ళాడు. ఈ పొట్టివాడు నన్నేం చేయగలడు అని ప్రశ్నించబోగా విష్ణువు మహోన్నత ప్రమాణానికి భయంకర రూపంతో పెరిగి కాలిగోటితో రావణుణ్ణి చిమ్మాడు. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తానని ఆశిస్తున్నాం. ఆ విసురుకు రావణుడు లంకలో సొమ్మసిల్లిపడ్డాడు. తాను సుభిక్షంగా పాలించిన భూమి మీద పంటలు అవి ఎలా ఉన్నాయో పర్యవేక్షించడానికి సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి అదృశ్యంగా వస్తాడు. సస్యాలకు పుష్టిని, జీర్ణికారిత్వాన్ని, బలాన్ని కలుగజేస్తాడు. కీటక క్రిమి బాధలు లేకుండా కాపాడుతాడు. అతని రాకకు స్వాగతంగా దీపావళి పండుగ అతివైభవంగా జరుగుతుంది. మరునాడు బలిపాడ్యమిగా బలిని భక్తితో పూజిస్తారు. వామనుడి త్రివిక్రమ ఆకాశ విజయానికి గుర్తుగా ఆనందముతో ఆకాశ దీపాన్ని పెడతారు. దక్షిణ మహాసముద్రంలో బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే ద్వారంగా ఒక ద్వీపం ఏర్పడింది. అది బలిద్వీపంగా పేరొందింది. బలిచక్రవర్తి వంశీకులైన పల్లవ చక్రవర్తులు అతని పేరున మహాబలిపురాన్ని అత్యద్భుత శిల్ప సంపదలతో నిర్మించారు. కాంచీపురములో ఉన్నతమైన త్రివిక్రమ వామనావతార శిల్పాన్ని నెలకొల్పారు. బలిచక్రవర్తి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. బలిచక్రవర్తి పాలనలో అణిగిమణిగి ఉండిన క్షత్రియులు క్రమంగా తలలెత్తి విజృంభించారు. బలంగలవాడిదే భూమి అయిపోయింది. రాజుల నిరంకుశ పాలనలో జనులు తల్లడిల్లిపోయారు. అప్పుడు విష్ణువు దశావతారాల్లో 6వది అయిన పరశురామావతారం ఎత్తి అడవుల్ని నరికినట్టుగా 21 సార్లు శత్రువుల్ని గండ్రగొడ్డలతో నిర్మూలించి ఎప్పుడు ఏది అవసరమో అది సాధించడానికి అవతరిస్తుంటాడని నిరూపించాడు. నాటి ధరాతలాన్నేలే రాజులందరిలో మేటి నాయకుడు సామ్రాట్టు అయిన హైహయ చక్రవర్తి కార్తవీర్యార్జునుడు సుదర్శన చక్రం అంశతో పుట్టాడు. ఒకానొక సమయంలో విష్ణువు పాలకడలిలో శేషునిపై యోగనిద్ర తీస్తుండగా శంఖ చక్రాలు తమ తమ గొప్పలు చెప్పుకుని గర్వంతో వాదులాడుకున్నాయి. సహస్ర కిరణుడైన సూర్యుణ్ణి తరినబట్టిన రజంతో విశ్వకర్మ నన్ను రూపొందించాడు. 1000 కోణాలతో గిర్రున తిరుగుతూ బలవంతులైన అనేక మంది రాక్షసుల్ని నేనే కదా ఖండించింది. నన్ను ధరించి విష్ణువు చక్రి అని ఖ్యాతి పొందాడు. నీకు వట్టి ధ్వని తప్పితే మరేదీ చేత కాదు అని చక్రం పలికింది. పాంచజన్య శంఖం, ఔరా చక్రపురుష, ఎంత పొగరగా మాట్లాడావు. భూమి మీద పొగరబోతైన రాజుగా పుట్టు. విష్ణువు మునికుమారుడై కట్టెలు కొట్టు గొడ్డలి మాత్రంతో నీ పొగరు అంతమొందిస్తాడు అని శాపం పలికింది. శాపం పొందిన చక్రపురుషుడు కార్తవీర్యార్జునుడై పుట్టి హైహయ సామ్రాజ్యాన్ని 4 చెరుగులా విస్తరింపజేశాడు. అతడు భగవంతుని అవతారమైన దత్తాత్రేయుడి భక్తుడు, శిష్యుడు. అతని అనుగ్రహముతో అణిమాది సిద్ధుల్ని, అనేక శక్తుల్ని పొందాడు. అవసరమైనప్పుడు అనేక ఆయుధాలతో 1000 చేతులు వస్తుండేవి అని సూత మహర్షి చెప్పగా నైమిసారణ్య మునులు సూతమునీంద్ర, దత్తాత్రేయ చరిత్ర వినాలని కుతూహలపడుతున్నాము అని అన్నారు. సూతుడు మునులకు దత్తాత్రేయ కథ చెప్పడం ప్రారంభించాడు. అత్రి మహర్షి కుమారుడి కోసం విష్ణువును తలంచుతూ గొప్ప తపస్సు చేశాడు. ఇటు అటు బ్రహ్మ మహేశ్వరులతో కలిసి విష్ణువు ప్రత్యక్షమై, అత్రి మహర్షి, నేను నీకు దత్తుడిని అయ్యాను. మేము ముగ్గురము ఒక్కటే కనుక త్రిమూర్తుల అంశలతో నేను నీకు కొడుకునవుతాను, దత్తాత్రేయుడిగా పిలువబడతాను అని చెప్పి బ్రహ్మ మహేశ్వర సహితంగా అంతర్ధానమయ్యాడు. అదే సమయంలో నారదుడు త్రిమూర్తుల అర్ధాంగులమని గర్విస్తున్న సరస్వతి, లక్ష్మీ పార్వతుల ముందు అత్రి మహాముని భార్య అనసూయ పాతివ్రత్య మహిమ సాటిలేనిదని సహేతుకంగా నిరూపించాడు. త్రిదేవి మూర్తులకు సాధ్యం కాని పనులు చేసింది ఆమె. అనసూయ గంగను పీడిస్తున్న పాప పిశాచాలను నిర్మూలించింది. నారదుడిచ్చిన ఇనుప గుగ్గిళ్లను కమ్మగా పచనం చేసి ఇచ్చింది. సూర్యుణ్ణి ఉదయించకుండా చేసిన సుమతిని ఒప్పించి సూర్యోదయమైతే చనిపోయిన ఆమె భర్తను అనసూయ తిరిగి బ్రతికించింది. దేవీమూర్తులు ముగ్గురికి అనసూయపై పట్టరాని ఈర్ష్య పుట్టింది. భర్తలు రాగానే అనసూయను భంగపుచ్చి రమ్మని పంపారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేషాలతో అత్రి ఆశ్రమానికి అతిథులుగా వెళ్లి భవతి భిక్షాందేహి అని నిలబడ్డారు. అప్పటికింకా అత్రి మహాముని తపస్సు ముగించి ఆశ్రమానికి చేరలేదు. అతిథి సత్కార బాధ్యతలన్నీ అనసూయ మీదనే పెట్టి వెళ్ళాడు. అనసూయ అతిథులుగా వచ్చిన త్రిమూర్తులకు అతిథి మర్యాదలు జరిపి భోజనానికి కూర్చోమన్నది. అప్పుడు కపటయాతులు ముగ్గురు ఏకకంఠంతో, ఓ సాధ్వి, మాకొక విడువరాని నియమమున్నది. అది
అది అని నసుగుతూ, నీవు నగ్నంగా వడ్డిస్తేనే గాని తినేది లేదు అని అన్నారు. అనసూయ అలాగా సరే అంటూ వారి మీద నీళ్లు చిలకరించింది. ముగ్గురు అతిథులు ముద్దులొలికే ముగ్గురు పసిపాపలైపోయారు. అనసూయకు మాతృత్వం పొంగి వచ్చింది. పసివాళ్లకు పాలబూబ మెత్తగా కలిపి తినిపించింది. ఒడిలో చేర్చుకుని లాలించి పాలిచ్చింది. త్రిమూర్తులు పసిపాపలై అనసూయ ఒడిలో కమ్మగా నిద్రలోకి జారిపోయారు. అనసూయ ముగ్గురిని ఉయ్యాల తొట్టిలో పరుండబెట్టి, ముజ్జగా లేలే ముమ్మూర్తులు నా పాపలైనారు. అదృష్టమంటే నాదే. బ్రహ్మాండమే వీళ్లకు ఉయ్యాల తొట్టి, 4 వేదాలే గొలుసులు, ఓంకార ప్రణవనాదమే జోలపాట అంటూ అత్యంత మధురంగా జోలపాడింది. అప్పుడే ఆశ్రమంలోనికి ఒక తెల్లని లేగ ఎద్దు ప్రవేశించి ద్వారం ముందు నిలబడి తలాడిస్తూ మువ్వల సవ్వడి చేసింది. పెద్ద గరుడ పక్షి రెక్కలు అల్లార్చుతూ ఆశ్రమం మీద తిరగసాగింది. ఒక రాజహంస వికసిత పద్మాన్ని కరుచుకుని ఎగురుతూ వచ్చి గుమ్మం ముందు వాలింది. ముద్దొచ్చే 4 రంగుల కుక్కపిల్లలు తోకలాడిస్తూ ఇంట్లోకి చొరబడ్డాయి. ఒక నాగు పడగ విప్పి ఆడుతూ వచ్చింది. అంతలో మహతివీణపై నీలాంబరి రాగాన్ని పలికిస్తూ నారదుడు, అతని వెనుక లక్ష్మి, సరస్వతి, పార్వతి వచ్చారు. నారదుడు అనసూయతో, అమ్మ, ఈ ముగ్గురమ్మల భర్తలకు చెందిన ప్రాణులు గుమ్మంలో కనిపిస్తుంటే వాళ్ళిక్కడే ఉంటారని ఇలా వచ్చారు. ఇప్పటికే భర్తల ఎడబాటు వల్ల విరహంతో తల్లడిల్లిపోతున్నారు. వారి భర్తల్ని వారికిప్పించు అన్నాడు. అనసూయ ముగ్గురమ్మలకు నమస్కరించి సవినయముగా, తల్లులు, ఆ ఊయలలో పసివారే మీవారైతే తీసుకెళ్ళండమ్మా అన్నది. దేవీమూర్తులు ముగ్గురు నివ్వెరబోయి చూశారు. పసివారు ముగ్గురు ఒక్కలాగే ఉన్నారు. ఒకటిగా నిద్రపోతున్నారు. లక్ష్మీ, పార్వతీ, సరస్వతులు తటపటాయిస్తుంటే నారదుడు, ఎవరి భర్తన వారు ఎరక్కపోవడమేమిటి? సిగ్గుపడకండమ్మా, త్వరగా తీసుకోండమ్మా అంటూ తొందర చేయగా ఒక్కొక్కరు ఒక పిల్లవాణ్ణి తీసుకున్నారు. పిల్లవాళ్లు ముగ్గురు ఒక్కసారిగా త్రిమూర్తులుగా నిలబడ్డారు. సరస్వతి శివుణ్ణి, లక్ష్మి బ్రహ్మను, పార్వతి విష్ణువును తీసుకున్నట్టు అప్పుడు తెలిసింది. ముగ్గురమ్మలు సిగ్గుపడుతూ దూరంగా వెళ్లి నిల్చున్నారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరుసగా కలిసిపోయేలాగా అంటిపెట్టుకుని నిల్చున్నారు. అదే సమయానికి అత్రి ఇంటికి చేరుకున్నాడు. తన ఇంట త్రిమూర్తులను చూసి చేతులు జోడిస్తున్నంతలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసిపోయి ఒకే ఒక మూర్తిగా దత్తాత్రేయుడిగా రూపొందారు. మధ్య విష్ణువు, ఇటు అటు బ్రహ్మ మహేశ్వరుల ముఖాలతో 6 చేతులతో శంఖ, చక్ర, గదా, పద్మాలు, త్రిశూలం, కమండలముతో భుజాన వ్రేలాడే జోలెలో భిక్షాపాత్రలో త్రిమూర్తుల సమ్మేళనమూర్తి విష్ణువు దత్తాత్రేయుడు అవతారంతో అత్రి అనసూయల కుమారుడైనాడు. నారదుడు నాదనామ క్రియరాగంతో వీణం రోగిస్తూ దత్తాత్రేయుణ్ణి స్తుతించాడు. శివుని వాహనమైన నంది దూడ ఎద్దుగా అతని వెనుక ఉంటుంది. 4 వేదాలు 4 కుక్కల రూపుతో వెంట ఉంటాయి. సర్పము, గ్రద్ద, హంస పరిసరాల్లో అనుసరిస్తూ ఉంటాయి. దత్తాత్రేయుడు మహర్షిగా సదా వనాల్లో తిరుగుతూ ఏకాంతంగా ఆత్మానుసంధానంలో ఉంటాడు. అనేక దివ్య శక్తులను, సిద్ధులను ప్రసాదించే దత్తాత్రేయుణ్ణి మునులు, సిద్ధులు, జ్ఞానులు సదా ఆరాధిస్తూ ఉంటారు. హైహయ రాజవంశానికి ఆరాధ్య దైవంగా పూజింపబడ్డాడు. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని అర్చించి మహాబల సంపన్నుడై సైన్యాలతో విజయ యాత్రకు బయలుదేరాడు. జమదగ్ని మహర్షి కుమాళ్లలో రాముడు చివరివాడు. ఎప్పుడూ గొడ్డలి పట్టి తిరుగుతూ ఆశ్రమాలు, జనపదాలు నిర్మించడానికి, భూమిని సాగు చేస్తుండడానికి అనుకూలంగా అరణ్యాలు నరుకుతుండడమే అతని పని. హిమాలయాల్లో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. శివుడు అతనికి గొప్ప ప్రభావం గల పరశువును ప్రసాదించాడు. ఆ గొడ్డలిని ధరించి పరశురాముడు అని పేరు పొందాడు. భృగు సంతతి వాడవడం వలన భార్గవరాముడు అని కూడా పిలువబడ్డాడు. ఒకప్పుడు పరశురాముడి తల్లి రేణుకాదేవి నదికి వెళ్లి ఎంతసేపటికి రాలేదు. జమదగ్ని దివ్య దృష్టితో భార్య ఏం చేస్తుందో చూశాడు. చిత్రరథుడనే ఒక గంధర్వుడు అప్సరసలతో జలక్రీడ చేస్తుంటే రేణుక ఆ విలాసాన్ని మైమరిచి చూస్తూ ఉండిపోయింది. జమదగ్నికి కోపం వచ్చింది. భార్య వచ్చాక కుమారులను పిలిచి తల్లి తల నరకమన్నాడు. పరశురాముని అన్నలు అంత పని చెయ్యలేకపోయారు. అడవి నుంచి వచ్చిన పరశురాముడితో జమదగ్ని, నీ అన్నల తలలను, మీ అమ్మ తలను నరుకు అని అన్నాడు. పరశురాముడు మారు మాట్లాడకుండా తండ్రి ఆజ్ఞను శిరసా వహించి ఒక్క వేటున అన్నలను, తల్లిని తెగటార్చాడు. జమదగ్ని పరశురాముణ్ణి మెచ్చుకొని ఏం కావాలో కోరుకోమన్నాడు. అన్నల్ని, అమ్మను బ్రతికించు అన్నాడు పరశురాముడు. జమదగ్ని అలాగే వాళ్లను బ్రతికించాడు. తన తపోమహిమ పట్ల పరశురాముడికి గల విశ్వాసానికి, సూక్ష్మ బుద్ధికి జమదగ్ని ఎంతగానో సంతసించి, పరశురామ, నీవు కారణజన్ముడివి, చిరంజీవిగా ఉంటావు అని ఆశీర్వదించాడు. కార్తవీర్యార్జునుడు విజయయాత్ర ముగించి తన రాజధాని మాహిష్మతి నగరానికి వెళ్తున్న దారిలో జమదగ్ని ఆశ్రమం తగిలింది. అప్పుడు రాజు, పరివారము, సైన్యాలు ఆకలితో ఉన్నారు. జమదగ్ని కామధేనువు అంశగల తన హోమధేనువు మూలంగా
వారందరికీ గొప్ప విందు చేశాడు. ఆ ఆవు ఏది కావలిస్తే అది ఎంతమందికైనా ఇస్తుంది. కార్తవీర్యుడు అలాంటిది తన దగ్గర ఉంటే సైన్యాలకు తిండి సమస్య లేకుండా అన్ని విధాలా ఉపకరించుకోవచ్చుననే దురాశతో సైనికులకు ఆవును మాహిష్మతి నగరానికి తోలుకు రమ్మని ఆజ్ఞాపించాడు. అడ్డు వచ్చిన జమదగ్నిని ముష్కరులైన సైనికులు నేలకు త్రోసి ఆవును ఈడ్చుకెళ్లారు. నమో వెంకటేశాయ. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణం.